నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అధికార పార్టీకి జూబ్లీ హిల్స్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నికలకు ముందే హస్తం హ్యాండ్సప్ అంటోంది. ఆఖరి అస్త్రాన్ని సంధిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, సోదాలు చేయిస్తున్నారు. ఆరోపణలు మిన్నంటాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వివాదాల్లో చిక్కుకున్నట్టయింది. ఏకపక్ష దాడులు సరికావని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో సోదాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందుకీ ఎమ్మెల్సీ ఇంట్లోకి చొరబడి దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందా? ఖాకీలపై పాలకుల ఒత్తిళ్లున్నాయా? పవర్తో ఫలితం మారే ప్రయత్నమా? గెలిచే కారును దెబ్బ కొట్టడం సాధ్యమా? పవర్ గేట్ పై ఇవాల్టి డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు, నిఖిల్ రావు గారు. సో ముందుగా నిఖిల్ రావు గారు, ఎన్నికల కోడ్ లేనటువంటి ప్రాంతాల్లో ఈరోజు సోదాలు చేయడం అనేది చట్టబద్ధం కాదు అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నటువంటి అంశం. కానీ ఎన్నికల కోడ్ ఉన్నా లేకపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తినైనా సరే మేము తనిఖీలు చేసేటువంటి అధికారం ఉంటుంది అని చెప్పేసి ఇటు పోలీసులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు చెప్తున్నారు. సో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి దీంట్లో? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు ఇందాక చెప్తున్నట్టుగా మాకు నిజంగా అభ్యంతరం లేదు, రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్లో భాగంగా జరిగితే. కానీ ఎవరెవరైతే ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జులుగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ వాళ్లకు కొన్ని డివిజన్లలో కొన్ని బూత్లలో డిపాజిట్లు కూడా రావు, బేసిక్గా కనీసంగా రావాల్సిన 100-200 ఓట్లు కూడా రాని పరిస్థితుల్లో ఎవరైతే ఇన్ఛార్జులుగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఆయా నాయకులను మాత్రమే టార్గెట్ చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలనే ఆలోచన చేసినారు. దాంట్లో భాగంగా ఈరోజు రైట్స్ జరిగినాయి కాబట్టి ఆ రకంగా పోలీసులను తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టాలని, భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. కాబట్టి దాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈరోజు గతంలో అనేక సార్లు ఎలక్షన్లు జరిగినాయి, అనేక సార్లు బై ఎలక్షన్లు జరిగినాయి. ఈ రకంగా జరిగిన పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10-12 ఎలక్షన్లు చేసినాం. బై ఎలక్షన్లు ఎక్కడన్నా చూసినామా ఇటువంటి పరిస్థితి? గతంలో జనరల్ ఎలక్షన్లో చూసినామా? అప్పుడు ఎప్పుడూ జరగంది, కేవలం ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి ఈరోజు ఏ సర్వేని చూసినా అదే విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ భయంతో ఎలాగైనా ఆ సర్వేలను మేము కన్సిడరే చేయము. ఆ సర్వేలు ఒక సర్వేలే కాదు, బ్యాండ్ మేళం వాడికి డబ్బులు ఇచ్చి ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు. గతంలో మేము కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని రేవంత్ రెడ్డి 2023లో జనరల్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయినరు? అప్పుడు చేసిన సర్వే రిపోర్ట్లు పట్టుకునే కదా మీరు అనేక సార్లు ప్రెస్ మీట్లలో చూపించారు, అనేక సార్లు అదే విషయాన్ని తీసుకున్నారు. సునీల్ కొనుగోళ్లను ఎంతో మందిని తెచ్చుకున్నారు అదే సర్వేలు చేయడానికి, అదే స్ట్రాటజీలు చేయడానికి. అప్పుడు రాని విషయం ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? సరే, ఆ సర్వేలకు సంబంధించిన విషయం పక్కన పెట్టినా కూడా ఒక ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడన్నా ఒక బై ఎలక్షన్ దానివల్ల పోనీ గవర్నమెంట్ ఆ ఒక్క సీటు వల్ల పడిపోతుంది, లేదంటే కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఉందా? లేదు. మీ ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పుడు కూడా 8 సార్లు ఒక ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మొత్తం క్యాబినెట్ 16 మంది మంత్రులు ఓన్లీ అదే జూబ్లీ హిల్స్ లో తిరగాల్సిన అవసరం ఏముంది? ఈ రకంగా బెదిరించాల్సిన అవసరం ఏముంది? నేను ఏ హోదాలో ఉన్నా నేను పార్టీ కార్యకర్తని. ముందుగా ఏ ఎలక్షన్ అయినా నేను ఇలాగే ట్రీట్ చేస్తాను, ఇలాగే నేను వెళ్ళాను. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో, ఓడిపోయిన ఎలక్షన్స్ లో అన్నిట్లో కూడా డిపాజిట్ రానటువంటి ఎలక్షన్ కూడా నేను ఇదే ప్రయత్నం చేశాను. ఇందులో తప్పేంటి? మీకున్న ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి మాటలని చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దాదాపుగా 1.5-2 గంటలు మీడియాతో మాట్లాడినారు కదా, చిట్చాట్ అని పేర్లు పెట్టిండ్రు కదా, అనేక విషయాల మీద స్పందించారు కదా. ఇట్లాగే మీలాగే ఒక జర్నలిస్ట్ మిత్రుడు డైరెక్ట్గా అడిగినారు ముఖ్యమంత్రి గారిని, ఇన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా సార్, మీరు సీఎం హోదాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, ప్రభుత్వం పెద్దగా చెప్తా ఉన్నారు కదా, ఈరోజు ఈ 2 సంవత్సరాల మీ ప్రజాపాలన ఏ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి పాలన అని చెప్తా ఉన్నారు కదా, దీనిని రెఫరెండంగా తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. అది చెప్పకుండా మిగతా అన్నింటికి సమాధానాలు చెప్తారు, కానీ నేను రెఫరెండంగా తీసుకుంటా అన్నారు. చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంటారంటే, ఓడిపోతే గనక దాంట్లో ఏమి ఇబ్బందులు జరిగినాయి మా 2 ఏళ్లలో దాన్ని విశ్లేషణ చేసుకుంటాము అని చెప్తా ఉన్నారు. స్పష్టంగా తెలుస్తూ ఉంది ఓడిపోతున్నారని. ఓడిపోతున్నారు కాబట్టి మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఓడిపోతున్నారు కాబట్టి మా అభ్యర్థి మీద కేసులు పెడతా ఉన్నారు, అభ్యర్థికి సంబంధించి వాళ్ళ దగ్గర బంధువులను ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు, డిస్క్వాలిఫికేషన్ ఏ రకంగా చేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు ప్రచారంలో యాక్టివ్గా తిరుగుతా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అభ్యర్థి పిల్లల మీద, ఆడపిల్లలను కూడా చూడకుండా 20-22 సంవత్సరాలు ఉన్న పిల్లల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు సరే ఈరోజు రైట్స్ చేసిండ్రు, ఏం దొరికినాయండి మీకు? మీ ముందు చెప్పకూడదు, ఇంకా చెప్పరాని విధంగా మా ఎమ్మెల్యేలు చూపించారు కదా వాళ్ళ ఇళ్లలో ఏం దొరికినాయో.
పప్పుచారు డబ్బాలు కూడా ఓపెన్ చేసి చూసిండ్రు వీళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అవి రికార్డ్ చేసుకొని ఏం చేసుకుంటారు? మీరు నిజంగా సెర్చ్ చేయాల్సింది చివరి 48 గంటలు ఉంది కదా, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పెట్టండి. జూబ్లీ హిల్స్లో ప్రతి అడుగును కూడా మానిటర్ చేసే విధంగా పెట్టండి. దాన్ని అన్ని ఛానళ్ళకు లైవ్ ఇవ్వండి. ఈరోజు మీరు ఎలక్షన్ ఏ రకంగా చేస్తారో చూస్తాము. ఈరోజు డబ్బుల కట్టలతో మీరు ఎలక్షన్ గెలవాలని చూస్తూ ఉన్నారు. ఏ బూత్ కాబూతు చాలా సిద్ధంగా ఉన్నాం మేము. ఒక్క రూపాయి కూడా మీరు తీసే పరిస్థితులు రానివ్వం మేము. అంత బలంగా మేము కొట్లాడుతూ ఉంటాం. ప్రజలందరూ చాలా క్లియర్ కట్గా ఉన్నారు. పాలకు పాలు నీళ్ళకు నీళ్లు. గతంలో 10 ఏళ్ళు మేం చేసింది ఏంది, ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం ఏంది, దానివల్ల అన్ని వర్గాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డాయి ఇది మొత్తం చూస్తూ ఉన్నారు. కాబట్టి గంప గుర్తుగా కారు గుర్తుకు మాత్రమే ఓటేయాలని డిసైడ్ అయ్యిండ్రు ఈరోజు. అలా డిసైడ్ అయినరు కాబట్టి మీరు భయపడి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ప్రశ్నించిన తర్వాత కదా మీరు మంత్రి పదవి ఇచ్చింది. ముస్లిం వర్గం, ముస్లిం మైనారిటీ వర్గం వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడనేమో అసౌద్దీన్ గారు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. బీహార్కి పోయి ఈరోజు బీహార్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. మీ పార్టీకి సంబంధించిన మైనారిటీ ప్రెసిడెంట్, జాతీయ పార్టీకి సంబంధించిన మైనారిటీ ప్రెసిడెంట్, ఎంపీగా కూడా ఉన్నారు తను, ప్రతాప్ దాని పేరు. ఆయన ఏం చెప్తా ఉన్నారు, అసౌద్దీన్ గారు అక్కడేమో వాళ్ళకి మద్దతు చేస్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టే విధంగా పనిచేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పండి ముందు. మీ ఇప్పుడు అందుకోసమే కదా జూబ్లీ హిల్స్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ ప్రచారంలో కనబడలేదు కదా. బ్యాక్ ఎండ్ లో మొత్తం వాళ్ళ టీమ్స్ అన్ని తిరుగుతా ఉన్నాయి కదా. ఎంఐఎం మొత్తాన్ని ఈ రోజు మోహరించారు కదా. ఈ రోజు మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తా ఉంటారంటే అసౌద్దీన్ గారిని అనేక విధాలుగా పొగుడుతూ ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటారు. మీరేమో ఇట్లా చేస్తూ ఉంటారు, మీ హైకమాండ్ ఏమో అట్లా చేస్తూ ఉంటది. ఆ రకంగా సపోర్ట్ తీసుకుంటా ఉంటది. ఇక్కడ చాలా కీలకంగా తెలుస్తూ ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అన్ని వర్గాలను ఏదో ఒక మాయమాటలు చెప్పి, లేదంటే బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టైనా సరే గట్టెక్కాలని చూస్తా ఉన్నారు. అసలే జరగ